హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జుషిత భార్గవన్'. సో, ఇవాల్టి వీడియో ఏంటంటే మరాఠీస్ వాళ్ళు పసుపు, కుంకుమ అంటాం గదా! ఆ ఫంక్షన్ ఎలా చేసుకుంటారు అనేసి నేను మీకు ఇవాళ చూపిబోతున్నాను. సో, యాక్చువల్లీ మా టెనెంట్స్ వాళ్ళు మహారాష్ట్రియన్స్ వాళ్ళు మరాఠీస్. సో, ఆవిడ ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లానే హల్దీ, కుంకుమ ఫంక్షన్ అనేసి ఒక 10 మెంబర్స్‌ని అట్లా ఆవిడ ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ జేస్తారు. మేము ఒక కిట్టి పెట్టుకున్నాము. ఆ కిట్టీలో ఏంటంటే మేము ఒక 10 మెంబర్స్. సో, కంపల్సరీ ఎవ్రీ ఇయర్ 10 మెంబర్స్‌ని ఆవిడ ఇన్వైట్ జేస్తారు. ఇన్వైట్ జేసి అందరికి పసుపు బొట్టు ఇచ్చేసి ఏదో ఒక గిఫ్ట్ అనేది ఆవిడ ప్రొవైడ్ జేస్తూ ఉంటారు. సో, ఈ ఇయర్ ఆవిడ ఇవాళ పెట్టుకున్నారు. సో, మన తెలుగు పీపుల్ ఏంటంటే యాక్చువల్లీ శ్రావణ మాసం గానీ, లేకపోతే అట్ల తద్ది అట్లాంటప్పుడు మనం ఎవరైనా పిలుచుకొని పండు తాంబూలము, పసుపు, కుంకుమ అట్లా ఇచ్చుకుంటాం గదా! సో, సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్. సో, దాని గురించి అనేసి మార్నింగ్ లేచి ఇంకా పిల్లలకి పాలిచ్చేసి, వాళ్ళకి టిఫిన్ అండ్ లంచ్ ఎవ్రీథింగ్ బాక్స్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళని స్కూల్‌కి పంపించేసాను. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళగానే ఇంకా నేను చిన్న ఇంట్లో పనులుంటే అవన్నీ చేసేసుకొని నేను 2:00 కల్లా రెడీ అయ్యున్నాను. ఎందుకంటే ఆవిడ 2:00 కల్లా వచ్చేసేయమని చెప్పారు. సో, మా వాడొచ్చేసి 1:00 వస్తాడు కాబట్టి నేను 1 లోపటే రెడీ అయ్యేసి కూర్చున్నాను. వాడు రాగానే ఇంకా వాడికి లంచ్ పెట్టేసాను. వాడు లంచ్ తినేసరికి 2:10 అయిపోయింది. సో, 2:10కి మేము కిందకెళ్ళిపోయాం. మా కిందే ఉంటారు వాళ్ళు యాక్చువల్లీ. సో, మా ఫ్లాట్‌కి మా ఫ్లోర్‌కి కింద ఫ్లోరే వాళ్ళది. సో, 2:10కి అట్లా వెళ్ళాము. సో, ఆవిడ చాలా మంచిగా డెకరేట్ చేశారు. సో, బయట రంగోలి వేశారు కలర్స్ తోటి. ఆ రంగోలి కూడా చాలా క్రియేటివ్‌గా ఉంది. అంటే ఆవిడ నేమ్ తోటి ఆవిడ ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు, ఆ 10 మెంబర్స్ నేమ్స్. సో, పైనొచ్చేసి ఆవిడ నేమ్ సో అండ్ సో పర్సన్ ఇన్వైటింగ్ సో అండ్ సో పీపుల్ అనేసి ఆవిడ రంగులతో వేశారు. చాలా బావుంది ఫ్రెండ్స్. బయట దియాస్ తోటి డెకరేషన్ గాని అదంతా చాలా బావుంది. సో, వెళ్ళగానే ఆవిడ ఫస్ట్ మాకు లంచ్ ప్రొవైడ్ చేసేసారు. లంచ్ వచ్చేసి వెజిటబుల్ రైస్ అంతా ఇంకా స్వీట్ కార్న్, బేబీ కార్న్, సో క్యాప్సికమ్, పెప్పర్స్ అవన్నీ వేసేసి వెజిటబుల్ రైస్ చేశారు. దాంతోటి పన్నీర్ కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. సో, తినేసాము. దాంతోటి స్వీట్ గులాబ్ జామున్ స్వీట్ ఒకటి పెట్టారు ఆవిడ. సో, అది లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఆవిడ గేమ్స్ కూడా కండక్ట్ చేశారనమాట. సో, ఇట్లా 2 గేమ్స్ కండక్ట్ చేశారు. 2 గేమ్స్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అట్లా 2 గిఫ్ట్స్. అది గాక 10 మెంబర్స్‌కి 10 కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అనమాట. ఏదో ఒకటి చిన్న బాక్సెస్‌లో అట్లాంటివి. ఇయర్ ఈవిడ ఇట్లా ఇచ్చారనమాట. మైక్రో ఓవెన్ సేఫ్టీకి బాక్సెస్ లాంటివి ఇచ్చారు. సో, దాని తర్వాత ఇంకా అందరం కలిసేసి చాయ్ అంటే చాయ్ తాగాము. రీల్స్ తీసుకున్నారు. ఇక్కడ దేవుడి రూమ్ చూసారా ఎంత నీట్‌గా ఉన్నదో. 2 ఫోటోస్ అయినా గానీ నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఇక్కడ చూసారా 10 మెంబర్స్‌కి 10 గిఫ్ట్స్, అలానే పక్కన 2 గేమ్స్‌కి 2 గిఫ్ట్స్, ఇంకా హల్దీ కుంకుమ కాబట్టి పువ్వులు, పసుపు, కుంకుమ ఇవి చూసారా చెరుకులు కూడా పెట్టుకున్నారు పక్కన. మనం యాక్చువల్లీ పొంగల్‌కి చెరుకు పెడతాం గదా! సో, వీళ్ళేంటంటే ఇలా హల్దీ కుంకుమ అప్పుడు చెరుకు కూడా అందరికి ఇస్తారు. చెప్పాను గదా! ఫుడ్ వచ్చేసేసి వెజిటబుల్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. సో, తినేసి ఇంకా పసుపు బొట్టు తీసుకొని వచ్చేసాము. పిల్లలు అలసిపోయి నిద్రపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.